కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణలో నల్గొండ నగరానికి ఉత్తమ ర్యాంక్ సాధించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. ముఖ్యంగా సిటిజన్ ఫీడ్బ్యాక్ కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం కమిషనర్ బి శరశ్చంద్ర ఆధ్వర్యంలో సెక్షన్ హెడ్లు, వార్డు అధికారులు, కార్యాలయ సిబ్బంది, శానిటరీ జవాన్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణలో నల్గొండ నగరానికి ఉత్తమ ర్యాంకు సాధించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. ముఖ్యంగా సిటిజన్ ఫీడ్బ్యాక్ కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రతి డివిజన్లో ఇంటింటికి వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించి స్వచ్ఛ సర్వేక్షణ్ యాప్ ద్వారా ఫీడ్బ్యాక్ నమోదు చేయించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నగరంలోని అన్ని డివిజన్లలో పారిశుధ్య నిర్వహణను మరింత మెరుగుపరచాలని, చెత్త సేకరణ, రోడ్ల పరిశుభ్రత, డ్రైనేజీ శుభ్రపరిచే పనులు నిరంతరం చేపట్టాలని సూచించారు. ప్రజల్లో పరిశుభ్రతపై చైతన్యం పెంపొందించేందుకు ఫీల్డ్ స్థాయిలో ప్రత్యేక చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహించనున్న ఇండి పప్పీ అడాప్షన్ కార్యక్రమం విజయవంతం కావడానికి అవసరమైన సహకారం అందించాలని ఆదేశించారు. ప్రతి వార్డులో ఇండి పప్పీల వివరాలను గుర్తించి నమోదు చేయడంలో శానిటరీ సిబ్బంది, వార్డు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించి ఇండి పప్పీల దత్తతకు ప్రోత్సహించాలని తెలిపారు. ఇండి పప్పీలను దత్తత తీసుకునే వారికి అడాప్షన్ సర్టిఫికెట్లు అందజేయబడతాయని, పెంపుడు కుక్కలకు ఉచిత వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా నిర్వహించినట్లు తెలిపారు. స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన మరియు జంతు సంరక్షణకు ప్రాధాన్యతనిచ్చే నల్గొండ నిర్మాణంలో ప్రతి ఉద్యోగి భాగస్వామి కావాలని కమిషనర్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సంబంధిత అధికారులు, సెక్షన్ హెడ్లు, వార్డు అధికారులు, కార్యాలయ సిబ్బంది మరియు శానిటరీ జవాన్లు పాల్గొన్నారు.